ఏ పానీపూరి పానీపూరి ఏంటి పానీపూరి అంటే అలా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే పానీపూరి రీలైతే చూసి ఇంట్లో పానీపూరి ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాం. ఇంట్లో చూస్తే వెజిటేబుల్స్ ఏం లేవు. ఇంకా ఫస్ట్ అయితే మార్కెట్కి అయితే వచ్చి వెజిటేబుల్స్ తీసుకుందామని పుదీనా కొత్తిమీర అయితే తీసుకున్నాం. అవి మాకు తెలియలా పండిపోయినాయి అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా పొటాటో దగ్గరికి వస్తే కేజీ 40 రూపీస్ అంట. మేము హాఫ్ కేజీ పొటాటోస్ 40 రూపీస్కి తీసుకున్నాం. బ్యాడ్ లక్ ఏంటంటే ఇంట్లో కుక్కర్ కూడా పని చేయట్లే చాట్ ప్రిపేర్ చేద్దామంటే. ఇంకా పొటాటో స్టఫ్తో అడ్జస్ట్ అయిపోదామని పొటాటోస్ అయితే పెట్టాము. ఇంకా మాకు హెల్పింగ్ కోసం మమ్మీ అని అమ్మమ్మ అయితే ఆనియన్స్ కట్ చేయడం పొటాటో ఉల్చారు. మా గణేష్ చూడండి పొటాటో స్టఫ్ నేను ప్రిపేర్ చేస్తా అని చెప్పి దాన్ని స్మాష్ చేస్తూ ఆడుకున్నాడు కాసేపు. ఇంకా మా మమ్మీ అయితే పానీపూరి చిప్స్ అయితే ఫ్రై చేసింది. ఇంకా ఫైనల్గా మేము కాంప్లిమెంటరీగా తెచ్చిన క్యారెట్ని అయితే అలా గార్నిష్ చేసేసి పానీపూరి అయితే తినేసాం. ఫైనల్గా అందరి చేత తిట్టించుకొని టైం వేస్ట్ చేసి మనీ వేస్ట్ చేసామని కానీ టేస్ట్ అయితే బాగుంది.